वज़ीर फ़ाइनेंस हरीश राव ने कहा कि तेलंगाना हुकूमत बहुत जल्द ग्रुप 4 की मुलाजिमतों के लिए नोटिफिकेशन जारी करेगी। इन मुलाजिमतों की भर्ती में 95% मुकामी तहफ़्फ़ुज़ात पर अमल किया जाएगा। इन्होंने कहा कि मरकजी हुकूमत अग्निपथ के नाम पर बेरोजगारों को धोखा दे रही है। बीजेपी हुकूमत के फैसले नौजवानों की जिंदगियों को तबाह करने के बराबर हैं। हरीश राव ने सिद्दीपेट के मल्टीपर्पज़ हाई स्कूल में पुलिस की तरबियत हासिल करने वाले उम्मीदवारों में अपने ज़ाती खर्च से दूध और उबले हुए अंडों को तकसीम किया। इन्होंने पुलिस की तैयारी करने वाले उम्मीदवारों से कहा कि वो फिजिकल इम्तिहान में कामयाबी के लिए तैयारी करें, जो पुलिस की नौकरी के हुसूल के लिए बहुत ही जरूरी है, ताकि मुलाजिमत को निशाने को पूरा किया जा सके। విద్యాలయం ఎల్ఎన్కి కాలేజ్ ఆవరణలో బాయ్స్ కూడా ప్రతి రోజు కూడా మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో నా రిక్వెస్ట్ ఒక్కటే మీ అందరితోని, గతంలో కూడా మనం చేశాం. మన సిద్దిపేటలో పోయినసారి పోలీస్ రిక్రూట్మెంట్ లో కూడా ఇదే పద్ధతిలో ట్రైనింగ్ ఇచ్చాం. నాకు ఎంత సంతోషం అనిపించిందంటే చాలా మంది పేద పిల్లలు, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, అమ్మాయి కూడా వచ్చి మాట్లాడింది మన పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో. అమ్మాయి అక్క చెల్లె ఇద్దరు కూడా పోలీస్ ఉద్యోగం ఎట్లా కొట్టారు వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఇంకా కొంతమంది వాళ్ళ నాన్న రోజు సిద్దిపేట టౌన్లో కూరగాయలు అమ్ముతాడు, బండి మీద, తోపుడు బండి మీద కూరగాయలు అమ్మేవాడు. అటువంటి ఈ కుటుంబంలో ఉన్న ఒక అమ్మాయి అద్భుతంగా తను ఉద్యోగాన్ని, పోలీస్ ఉద్యోగాన్ని సాధించిందని చెప్పి, పట్టుదలతో ఎలా సాధించిందో కూడా అమ్మాయి చెప్పి